సరికొత్త కాశ్మీర్ అవతరించబోతోందా? మనం ఊహల్లో ఉన్న కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అంటేనే అంతర్యుద్ధం. జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పుడూ టెర్రరిస్టులతో ఉంటారు. జమ్మూ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. కాశ్మీర్ సమస్య అసలు తీర్చలేము, అదొక ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్. ఈ ఆలోచన మారిపోతుంది. అసలు తెలివిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సోవరిన్ పవర్ని, కాశ్మీర్ని పూర్తిగా కంట్రోల్లో తెచ్చుకుంటుంది. ఇది చాలా శుభ పరిణామం. స్లోగా, చాలా నెమ్మదిగా, ఎవరికి అర్థం కాకుండా చిన్న చిన్న స్టెప్స్తో అద్భుతంగా కాశ్మీర్ని మన కంట్రోల్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇదే అద్భుతమైన విషయం అనమాట. ఒక గ్రూప్ ఉంది, ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్, 1993లో ఏర్పాటైంది. దీని కింద ఇది ఒక పెద్ద అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అనమాట. దీని కింద దాదాపు 26 పార్టీలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి పివి నరసింహారావు గారు కావచ్చు, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ ఏదైతే ఇండిపెండెన్స్ కావాలి, కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరూ దీని కింద జాయిన్ అయ్యారు. దీనిలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ట్రేడర్స్ అసోసియేషన్స్, లాయర్స్ అసోసియేషన్స్, ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ అన్నిటితో చర్చలు అనవసరం, ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్తో చర్చిద్దామని చెప్పి మొదటి నుంచి దాని వెనకాల పడ్డారు. అయితే 2014 తర్వాత గవర్నమెంట్ తీరు మారిపోయింది. కాశ్మీర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా, ప్రత్యేకంగా మనం గమనిస్తే 2019 ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబాలిష్ చేశారో, ఆర్టికల్ 370 రాజ్యాంగంలో తీసేశారో, ఖచ్చితంగా కాశ్మీర్ మీద కొత్త హోల్డ్ మనకు వచ్చింది. ఇది పక్కన పెడితే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్లో ఎక్స్ట్రీమ్గా రెవల్యూషనరీగా ఉన్నాయో, చాలా గ్రూప్స్ని, చాలా పార్టీస్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. బ్యాన్ చేయటమే కాదు, ఆ పార్టీస్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో, కొన్ని ఎక్స్ట్రీమ్ పార్టీస్లో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఆ పార్టీస్ నుంచి డిస్అసోసియేట్ అయిపోండి, ఆ పార్టీస్లో ఉండొద్దు, దానిలోంచి బయటకు వచ్చేసండి, లేకపోతే మీ పైన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, మనకు తెలుసు యూఏపీఏ చట్టం ఎంత బలమైందో. ఒక్కసారి యూఏపీఏలో బుక్ అవుతే దానికి బెయిల్ రావడం కూడా చాలా కష్టం అనమాట. బెయిల్ రావాలంటే నిజంగా తాతల దిగి రావాల్సిందే, అలాంటి చట్టం అది. అటువంటి చట్టం వేసేస్తామని చెప్పి చాలా స్ట్రిక్ట్గా, ఇంత ముందు వరకు కూడా అంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే ప్రజల నుంచి ప్రెషర్ వచ్చిందో మనం కాస్త టార్గెట్ చేశాడో మళ్ళీ స్లో డౌన్ చేశాడు. అలా కాకుండా గవర్నమెంట్ చాలా టఫ్ స్టాండ్తో ఉందన్నమాట. ముఖ్యంగా జమాత్ ఈ ఇస్లామీ, తర్వాత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, అవామీ యాక్షన్ కమిటీ, ఇతిహాదుల్ ముస్లిమీన్, ఇలాంటి డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ, ఇలాంటి పార్టీస్ అన్నింటినీ బ్యాన్ చేసి పడేసింది. బ్యాన్ చేయటమే కాదు, ఇలాంటి పార్టీస్ ఏ యాక్టివిటీ చేసినా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం మొదలెట్టింది. దాంతో చాలామంది దిగొచ్చి మేము ఇక నుంచి సపరేటిస్ట్ ఉద్యమాలకు జోలికి పోము, జమ్మూ కాశ్మీర్ సపరేట్గా ఉండాలని మేము అనుకోము, మేము భారత్లో భాగం అని నమ్ముతామని చెప్పి ఇప్పుడు స్ట్రాంగ్గా నమ్మటం మొదలెట్టారు, స్ట్రాంగ్గా చెప్పడం మొదలెట్టారు. దాంతో చాలా విషయాల్లో మార్పు దొరికిందనమాట. ముఖ్యంగా తెహరీక్ ఈ ఇస్తిక్లాల్ మరియు తెహరీక్ ఈ ఇస్తికామత్, ఇలాంటి చాలా పార్టీస్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్, డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంట్, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మేము సపరేటిస్ట్ అంటే వేర్పాటువాదం వైపు వెళ్ళము, మేము భారత్లోనే కలిసి ఉంటామని చెప్పి చెప్తున్నారనమాట. దీంతో కాశ్మీర్లో శాంతి, సమృద్ధి, ఒక సుస్థిరత బయలుదేరాయి. అంతేకాదు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టేసింది, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. అండ్ మనమే కాదు, మనం చూస్తే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, వీటన్నిటిని మనమే కాదు, మనతో పాటు ఇతర దేశాల నుంచి కూడా, ఏదైతే యూఏఈ లాంటి కంట్రీస్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తుంది. రీసెంట్గా యూఏఈ వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో $6 బిలియన్, $6 బిలియన్ ఒక మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు. అంటే ఏదైతే ముస్లిం కంట్రీస్ ఇప్పటి వరకు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయో, అలాంటి కంట్రీస్ అరబ్ వరల్డ్ నుంచి వచ్చి కూడా ఇండియా యొక్క అధికారాన్ని, ఇండియా యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగమే అని చెప్పి గుర్తిస్తున్నాయి అనమాట. ఏదైతే ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అంటున్నామో, ఇప్పుడు చాలా వరకు తెలివిగా ఆ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం అనమాట. ఎవరిపైన అక్కడ ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ పైన వాళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల, ప్రయారిటీ ఇవ్వాల, వాళ్ళతో చాలా టఫ్గా ఉన్నాం. 2 డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. 3 ప్రజలకు అక్కడ నమ్మకం తీసుకొస్తున్నాం, ఇది ఇండియాలోదే, మీరు ఇండియాలో మనుషులే అని చెప్పి. 4 అక్కడ ఎడ్యుకేషన్ మీద కానీ, స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ, టూరిజం మీద కానీ, ఎంప్లాయ్మెంట్ మీద కానీ చాలా దృష్టి పెడుతున్నాం అనమాట. ఇవన్నీ చేస్తూ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాం. 2019 ముందు వరకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న రీజనల్ పార్టీస్, అధికారంలో ఉన్న పార్టీ కానీ, అపోజిషన్ పార్టీ కానీ చాలా తెలివిగా సపరేటిస్ట్ గ్రూప్స్కి ఇండైరెక్ట్గా, టాసిట్గా సపోర్ట్ చేశాయి. సపోర్ట్ చేయటమే కాదు, వాటికి వచ్చే ఫండ్స్ కానీ, ఫినాన్సెస్ కానీ ఫ్లో ఉండనిచ్చాయి అనమాట. అంటే సపరేటిస్ట్ గ్రూప్స్ని బతకనిచ్చేవి. అయితే ఎప్పుడైతే దీన్ని అబాలిష్ చేసేసి జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ తీసేసి యూనియన్ టెరిటరీగా చేశామో, ఇదంతా చేసిన తర్వాత అక్కడ పార్టీల యొక్క రెక్కలు కత్తిరించినట్టు అయింది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన
చాలా స్ట్రిక్ట్గా సపరేటిస్ట్ గ్రూప్స్కి, సపరేటిస్ట్ ఫ్యామిలీస్కి ఫండ్స్ రాకుండా చూశారు. అంతేకాదు ఎవరైతే సపరేటిస్ట్ ఫ్యామిలీస్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాయో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేశారు. అంటే సపరేటిజం మీద ఉక్కుపాదం పెట్టేశారనమాట. ఇవన్నీ పెడుతూ ఇంకో పక్క డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఇప్పుడు ఒక్కసారి జమ్మూ కాశ్మీర్లో కాస్త శాంతి సుస్థిరత రాగానే భవిష్యత్తులో మళ్ళా స్టేట్హుడ్ పునరుద్ధరించే దశగా ప్రభుత్వం అడుగులేస్తోంది.